2025 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి ఇంతకుముందు ఏలినాటి శని 7 సంవత్సరాలన్నర శని, దీంట్లో 7 సంవత్సరాల 3 మాసాలు అయిపోయింది. మార్చి 30తో శని కుంభం నుంచి మీనానికి వెళ్తాడు. కాబట్టి ఏలినాటి శని దోషం పోతుంది. కానీ ఈ రాశివాడికి ఎట్లా ఉంటుందో చెబుతున్నా. 30 సంవత్సరాల లోపు పెద్ద నష్టం ఉండదు, చదువులో నష్టం, 30 తర్వాత వివాహంలో నష్టం, తర్వాత వృద్ధాప్యంలో ఆరోగ్యంలో నష్టం. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఏలినాటి శని ప్రారంభంలో బాగా నష్టపెట్టి చివరిలో బాగా లాభింప చేస్తాడు. అదే ఏలినాటి శని ప్రారంభం అంటే ధనస్సులోకి శని వచ్చినప్పుడు బాగా లాభం చూపిస్తే చివరికి ఉన్నది మరి ధనస్సులో వచ్చింది మొత్తం పోగొడతాడు. కాబట్టి మీకు జరిగిన దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ రాశి చివరికి వచ్చింది కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి 19,000 జపం చేయించుకొని తద్దశాంశం క్షీరతర్పణ చేయించుకొని తద్దశాంశం హోమం చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే సమస్యల నుండి బయటపడతారు. ఈ 3 నెలలు కూడా ఈ మకర రాశి వాళ్ళు ప్రతి శనివారం కూడా నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి ప్రదక్షిణ చేసి శనికి అభిషేకం పూజ చేయించుకోవటం ఈ 3 నెలలు చాలా అవసరం. ఈ 3 నెలల లోపల శని త్రయోదశి కనుక వచ్చి ఉంటే శని త్రయోదశి రోజు కూడా అభిషేకం చేయించుకోవడం చాలా అవసరం. తర్వాత ఎప్పుడు కూడా ఈ 3 నెలలు శివారాధన, శివుడికి అభిషేకం, శివాలయానికి వెళ్ళే ప్రదక్షిణం, నవగ్రహాలకు వెళ్ళే ప్రదక్షిణం ఇది చేయటం చివరి దశలో నష్టపడకుండా లాభం పొందటానికి, బాగుండటానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మకర రాశి వాళ్ళు నేను చెప్పింది పూర్తిగా అక్షరాల జరిగి తీరాలి. తర్వాత మీ జాతకం, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకాన్ని తగిన ఫీజు ఇస్తే మేము మీకు పూర్తిగా వివరంగా మీ జాతకం చెబుతాం. మీకున్న దోషాలు నివృత్తి కావటానికి దానికి తగిన ఫీజు కట్టి నివారణ కూడా చేస్తాము. కాబట్టి ఈ రాశివాడు తప్పనిసరిగా ముఖ్యంగా ఈ జాతకం చూపించుకోవడం చాలా అవసరము. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కుజుడు కాస్త బాగున్నాడు, రాహు బాగున్నాడు. ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. రాహు వల్ల ఇంతకుముందు పోయింది మీకు రావడానికి అవకాశం ఉంది. తర్వాత కుజుడు వల్ల ఇల్లు తాకట్టు పెట్టినా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా తాకట్టు నుంచి తీర్చుకోగలుగుతారు, లేకపోతే ఇల్లు కొనుక్కోగలుగుతారు, ఇల్లు నిలబడుతుంది. కాబట్టి ముందు ఈ చెప్పిన లాభాలు మీరు పొందాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవటం, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటం కాదండి. మీరు హిందూ మతం ప్రకారం శివాలయానికి వెళ్ళమని చెబుతున్నారు కాదండి, క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, మీ ఇష్టదైవాన్ని మీరు పూజించండి. బాధలు పోవాలంటే దైవాన్ని పూజించాలి. బాధలు పోవాలంటే దైవాన్ని పూజిస్తేనే బాధలు పోతాయి. నీవు చేసిన పాపం నివృత్తి కావాలంటే దైవాన్ని పూజించాల్సిందే. హిందూ మతం ఇతర మతం వాళ్ళని నీ మతం దేవుణ్ణి పూజించవద్దని మాత్రం హిందూ మతం ఎప్పుడు ఎక్కడా ఎవరో చెప్పలే. ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించండి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించండి. కానీ ఇతర వ్యక్తుల్ని, ఇతర దేవుణ్ణి హింసించవద్దని చెబుతున్నాము. అట్లా ఉండటమే హిందూ సాంప్రదాయ లక్షణం. ఎప్పుడు కూడా చెట్టుకు కానీ, పుట్టకు కానీ, పాముకు కానీ, తేలుకు కానీ, ఏ వ్యక్తికి కానీ అపకారం చేయకుండా ఉండటమే హిందూ మత తత్వం. ఇప్పటికీ 100కి 99 మంది అదే అవలంబిస్తున్నారు. కానీ ఇట్లా ఉండటం చేత హిందూ మతానికి దాదాపు 1000 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు పడ్డారు. ఎన్ని బాధలు పడ్డా హింసకి దూరంగా ఉండటం చేత మళ్ళీ ఈ మతం, ఈ ప్రభుత్వం హిందూ మతం మళ్ళీ వచ్చింది, హిందూ యొక్క రాజ్యం వచ్చింది. కానీ ఇది ఎప్పుడు
శాంతమే భూషణం అన్నారు. మంచే ఎప్పుడూ మనకు మేలు చేస్తుంది, చెడు మళ్ళీ తిరిగి చెడు చేస్తుంది. కాబట్టి ఈ హిందూ మత లక్షణం అది. కాబట్టి జ్యోతిష్యం కూడా ఎవరు సొంతగా చెప్పేది జ్యోతిష్యం కాదు. జ్యోతిష్యం అనేది వేదంలో ఒక భాగం, సంగీతం కూడా వేదంలో ఒక భాగం. ఋగ్ యజు సామ అథర్వణ 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాల్లో కూడా ఎప్పుడు మంచి చేయమని చెప్పింది కానీ చెడు చేయమని చెప్పరా. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ముందు మరి చివరికి ఏలినాడు శని అయిపోతుంది కాబట్టి చివరి టైంలో జాగ్రత్త పడాలి. ఏమంటే ఒక దెబ్బ తగిలింది, పుండు పడ్డది, చివరికి మానింది, చెక్కు కట్టింది, ఆ టైంలో విపరీతమైన జల పుడుతుంది. గోకావు అంటే గోటి పుండు బ్రహ్మరాక్షసి, మానిందల్లా మళ్ళీ తిరిగి సెలవేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. గోరు వల్ల విషం ఏర్పడుతుంది. గోట్లో ఉన్న మట్టి వల్ల క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంది. అది ఎట్లాగో హిందూ మతంలో చెప్పింది. మనకు అవసరమైనప్పుడు మనం చేయవలసిన మంచినే మనం చేయటం నేర్చుకుంటే మనకు ఎటువంటి నష్టమో కష్టమో ఉండదు అనేది హిందూ మతం, జ్యోతిష భాగం, వేదం, శాస్త్రం, అష్టాదశ పురాణాలు అన్నీ చెప్పింది అదేను. అది కాబట్టి ఈ రాశి వాళ్ళు మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మీరు దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలకు తగిన ఉపశమనం చేయటం చెప్పడం జరుగుతుంది. స్వస్తి.